గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. లావుగా ఉన్నప్పుడు ఎవరైనా కొంచెం ఒక పూట చపాతీలు తినండి అని కానీ, లేకపోతే ఏదో ఒకటి డైట్ చెప్తుంటే ఒళ్ళు మండిపోతుంది కదా. అసలు ఈ వీళ్ళకి ఎందుకు, నేను లావుగా ఉంటే ఎందుకు, సన్నగా ఉంటే ఎందుకు, వీళ్ళు ఏమైనా వచ్చి నన్ను పోషిస్తున్నారా, ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా ఎప్పుడైనా. సో లావుగా ఉన్న వాళ్ళు డైట్ చేయక్కర్లేదు, కొంచెం ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు. ఏవైనా తినండి, ఎంతైనా తినండి అని చెప్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. బట్ ఎంతైనా తినే కాన్సెప్ట్ మన దగ్గర లేదు, కానీ కొన్ని చిన్న చిన్న చేంజెస్తో మనం ఉన్న వెయిట్ నుంచి కాస్త తగ్గచ్చు. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇప్పుడు ఒక కొంతమంది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే, మార్నింగ్ చాలా ఎక్కువ తినండి, మధ్యాహ్నం కొంచెంకి, నైట్ కొంచెంకి తగ్గించుకొని తినండి అని చెప్తుంటారు. సో బ్రేక్ఫాస్ట్కి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. మరి బ్రేక్ఫాస్ట్లోనే బల్క్గా తినేసి కొంచెం తగ్గించుకుంటూ తినడం వల్ల బరువు తగ్గుతారు, ఆరోగ్యం పెరుగుతుంది అంటే ఇంకంతకన్నా కావాల్సింది ఏముంది. బట్ ఆ తినేవి కూడా ఏం తినాలి, ఎలా తినాలి తెలుసుకుందాము. ప్రస్తుతం అంతా ఉన్నారు చిటిపుట్ల మధుసూదన్ శర్మ గారు, ఆయుర్వేద వైద్యులు. నమస్తే సార్. నమస్తే. సార్, ఏమన్నా మాకు రెసిపీస్ కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ హ్యాబిట్ చేంజెస్ కానీ చెప్పొచ్చు కదా. మీరు ఎంత తిన్నా కానీ ఏం కాదమ్మా, చక్కగా కడుపు నిండా తినేసేయండి, అలాంటి ఫుడ్స్ ఏమైనా చెప్తారా బ్రేక్ఫాస్ట్ కోసం ఎస్పెషల్గా? షూర్ అమ్మా. నిజంగా మంచి ప్రశ్న అడిగారమ్మా. మంచి దాని రెమెడీ కూడా చెప్తాను చూడమ్మా. ఓకే. సర్వసాధారణంగా ఆహారం మనం జనరల్గా అమ్మా 3 సార్లు ఆహారం తీసుకుంటాం. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి, ఇన్ జనరల్గా. సరిగ్గా పరిస్థితిని బట్టి 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుందమ్మా ఇన్ జనరల్. సో ఉదయం పూట టిఫిన్ చేస్తాం. సో టిఫిన్లో ఏం చేస్తామమ్మా, ఇడ్లీ, వడ, పూరి, చపాతి, దోశ, ఉప్మా, గారెలు, ఎగ్జాక్ట్లీ అమ్మా, వాటినే తెలుసమ్మా, తినేసేస్తాం. సో మధ్యాహ్నం దాకా వెయిట్ చేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం భోజనం సెక్షన్ ఇవన్నీ మళ్ళీ జరుగుతుంటాయి. సో అవగాహన లోపంతో ఇలాంటి తినడం వల్లనేమో చాలా రకమైన జబ్బులు వస్తున్నాయమ్మా. ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత, అవగాహన లోపం చేతనే ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి. అసలు ఈ యొక్క విషయం ప్రస్తావించేసరికి మరొకటి కూడా నాకు గుర్తొస్తుందమ్మా. పూర్వకాలం అంతా 2 పూట్ల ఆహారం తీసుకునేవాళ్ళమ్మా, కేవలము 2 టైమ్స్ ఫుడ్. సో సరే, వివిధ రకాల కారణాల రీత్యా 3ఓసారికి పోయింది, 4, 5, 6, 7 వాట్ నాట్ ఎల్స్. ఇప్పుడు గంట గంటకి తింటున్నా అట్లా అయిపోయిందమ్మా. సో పరిస్థితులు ఆ విధంగా ఇదైపోతున్నాయి. దానివల్ల ఇట్లా జరుగుతుంది. 2 సార్లు ఆహారం తీసుకునేవాళ్ళమ్మా. సో సరే, ఇప్పుడు 3 సార్లు ఉదయం పూట టిఫిన్ మొదలైపోయింది. సో టిఫిన్ కూడా నేను చెప్పిన పద్ధతిలో తినేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో సరే, ఆరోగ్య స్పృహ, అవగాహన పెరగడం వల్ల కొంతమందిలో అయితే మార్పు వస్తుందమ్మా. సో ఎందుకు వస్తుందంటేమ్మా, యాక్చువల్గా ఇలాంటి ఫుడ్ ఉదయం పూట టిఫిన్లో తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఈ ప్రశ్న అనేసరికి, ఇది విషయం చెప్పేసరికి మీకు కొన్ని సందేహాలు వస్తాయి, ప్రేక్షకులకు కొన్ని సందేహాలు వస్తాయి. ఇంకేం తినాలి సార్ మరి, ఏం తినాలి సార్ మరి? దోశ తినద్దు, ఉప్మా తినద్దు, గారెలు తినద్దు, పూరి అస్సలే తినద్దు, చపాతి తినద్దు అంటే ఇవన్నీ తినద్దు అంట. తినచ్చా? చెప్తామా, దానికి మంచి చెడ్డ చెప్తా, నిర్ణయం మీ ఇష్టం అమ్మా. ఓకే. సో నిర్ణయం మళ్ళీ మీ ఇష్టమే. ఉన్న విషయం లాభం లేదు, సార్ కూడా తినమని చెప్పేలా లేదు. చెప్పండి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, పోషకాలు నశించిపోతాయమ్మా. ఓకే. అంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏ పోషకాలు ఉండమ్మా. ఇడ్లీలో కూడా ఉండవా? ఇడ్లీలో కూడా పిండి పదార్థాలు, కాస్త ప్రోటీన్ ఉండడం, సూక్ష్మ పోషకాలన్నీ పోతాయి. ఓకే. ఇప్పుడు నేను చెప్పినట్టు పదార్థాలన్నింటిలో అంతేమ్మా, సూక్ష్మ పోషకాలు నీళ్ళు. రెండోది ఏమంటే, ఉడకబెట్టడం వల్ల, వేయించడం వల్ల ఆయిల్ ఏమో విపరీతమైన ఫ్రైలు, డీప్ ఫ్రైలు, కొత్త ఏదైనా మళ్ళీ అరువు తెచ్చుకుంటే అలాంటి ఫ్రైస్ మొత్తం తీసుకోవడం వల్ల, దానివల్ల కూడా కొన్ని రకాల కెమికల్స్ ఉత్పత్తి చేసేసి పదార్థాలు అవి హానికరంగా తయారైపోతాయమ్మా. సో కాబట్టి ఈ పద్ధతిలో మొదట పద్ధతి అంటే దానివల్ల పోషకాలు నశించిపోతాయి. పోషకాలు నశించిపోతే మనం ఏదన్నా మనం రాజీ పడినప్పటికీ వండినటువంటి పదార్థాల్లో కొత్తవి ఆరోగ్యానికి హానికరంగా చేసేటువంటి ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ అనేటువంటి ఒక హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి, అవి కూడా దేహానికి హాని చేస్తాయమ్మా. దీనివల్లనే షుగర్లు, బీపీలు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత ఈ వెయిట్లు ఒక సమస్య అమ్మా. అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయమ్మా, ఎందుకంటే అవగాహన లోపంతో. సార్, ఒక చిన్న
చిన్న డౌట్ ఏంటంటే బయట తెచ్చుకొని తినడం వల్ల వస్తాయా, మనం ఇంట్లో కూడా చేసుకొని తినడం వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయా? మంచి ప్రశ్న. బయట తెచ్చుకొని తినే దాంతో పోల్చుకుంటే ఇంట్లో తయారు చేసుకునే వాటితో తక్కువ ఉంటాయమ్మా. సమ్ బెటర్ అంటారు. అంత తప్ప కేవలం ఇంట్లో చేసుకునేటువంటి ఫుడ్ వల్ల ఏవి రావని చెప్పడానికి లేదమ్మా. ఓకే. దాంతో పోల్చుకుంటే చాలా వరకు మేలమ్మా. కాబట్టి ఇంటి ఆహారం మంచిది బయట ఆహారం కంటే, అంతవరకు చెప్పొచ్చు. కానీ ఇదే సర్వం అమృతులేమని చెప్పడానికి లేదమ్మా. ఓకే. అంటే మనం వండేటువంటి విధానాలు అలా ఉన్నాయి అమ్మా. అదొకటి. తర్వాత ఇంకోటి ఏం జరుగుతుంటమ్మా, ఈ పొద్దున పూట మీరు అన్నట్లు పస్తు లంఘనం పరమౌషధం అనేది పెద్దలు చెప్తుంటారు కదా, ఏం తినకుండా ఉంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలని చెప్తాను చూడమ్మా. సో దీనికి సంబంధించమ్మా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాడదగినటువంటి ఆహారం స్ప్రౌట్స్, మొలకెత్తినటువంటి విత్తనాలు. సరే, ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది, అవగాహన పెరిగిపోయింది, కొంతమంది సరే అలవాటు చేసుకున్నాను అని చెప్పేసి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు, కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు, కొంతమంది మధ్యలో ఆపేస్తున్నారు. సో ఉదయం పూట మొలకెత్తినటువంటి విత్తనాలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి కూడా వివిధ రకాలైనటువంటి అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయమ్మా. సో స్ప్రౌట్స్ అనేసరికి మరి సడన్గా అలవాటు చేసుకోవడం ఒకటి, కొంతమందికి అలవాటు చేసుకున్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల మానేస్తారని చెప్పాను కదమ్మా. ఈ స్ప్రౌట్స్ వల్ల బ్లోటింగ్ రావడము, తర్వాత కడుపులో ఏదో అసౌకర్యంగా ఉండడము, జీర్ణం కాకపోవడము, గ్యాస్ ప్రాబ్లం రావడము, ఇలాంటివన్నీ ఉన్నాయమ్మా. సో దానికి మనసు ఉంటే మార్గం ఉందమ్మా. ఆ స్ప్రౌట్స్ తినేటప్పుడు అలాంటివి రాకుండా ఉండాలంటే ఇప్పుడు కొత్తిమీర కానీ, పుదీనా కానీ, లేకపోతే జీరా పౌడర్ కానీ, తర్వాత పెప్పర్ పౌడర్ కానీ, ఇలాంటి జస్ట్ అందులో కలుపుకొని తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదమ్మా. లేదు అది వీలు కాలేదనుకోండి, ఆ స్ప్రౌట్స్ తిన్న తర్వాత కాస్త ఈ సోంపు గింజలు నమిలి మింగేసినా సరిపోతుందమ్మా, కాస్త జీలకర్ర నమిలి మింగేసినా సరిపోతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉండవమ్మా. ఏ విధంగా స్ప్రౌట్స్ వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో, కొంతమందికి ఉన్నటువంటి పరిస్థితులు అయితే నేను చెప్పినటువంటి పద్ధతిలో స్ప్రౌట్స్ని వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదొకటి. సరే, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తానంటే చాలామంది ఇప్పుడే నేను చెప్పాను కదమ్మా, మధ్యలో ఆపేసేస్తారు. కొంతమంది ఆపుతారు, ఒక్కోసారి చాలా మంది కూడా ఒక్కోసారి పరిస్థితిని బట్టి ఆపేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయం ఏదని చెప్పేసి మీకు సందేహం రావచ్చు, ప్రేక్షకులకు సందేహం రావచ్చు, అంతే కదమ్మా. ఒక క్వశ్చన్కు సమాధానం వేసరికి అక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ ఉద్భవించి ఉంటుంది, అనుమానాలు కదమ్మా, డౌట్స్. సో దీనికి ఏంటంటమ్మా, నెక్స్ట్ చెప్పుకోదగ్గది డ్రై నట్స్ అమ్మా. డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ మంచిదమ్మా. డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్. డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ కానీ, అంజీరా కానీ, అవన్నీ డ్రై ఫ్రూట్స్ అమ్మా. ఓకే. సో డ్రై నట్స్, బాదం పప్పు, పిస్తా పప్పు, ఆక్రోటు అమ్మా, ఇవన్నీ కూడా వాల్నట్స్, ఇవి చాలా చాలా ఉన్నాయి కదమ్మా. ఇవన్నీ కూడా ఈ డ్రై నట్స్ అన్నమాట. సో ఈ డ్రై నట్స్ అవి ఉన్నాయి. తర్వాత డ్రై నట్స్, అదేవిధంగా ఇవి కూడా అమ్మా, ఈ వాటర్ మెలాన్ సీడ్స్, అదేవిధంగా పుచ్చకాయ, అది కదమ్మా, పుచ్చకాయ గింజలు, తర్వాత ఈ గుమ్మడి గింజలు, అదేవిధంగా పొద్దుతిరుడు గింజలు, ఇవన్నీ కూడా మనకు చీప్లో దొరుకుతాయమ్మా. ఎందుకంటే ఈ బాదం పప్పు, తర్వాత పిస్తా పప్పు, అదేవిధంగా ఈ జీడిపప్పు, ఇలాంటివి కాస్ట్ కానీ ఇవన్నీ తక్కువలో దొరుకుతాయి. ప్రకృతి మాత ఎవరికి ఏ పద్ధతులు కావాలో అన్ని ప్రసాదించిందమ్మా. సో ఎవరికి ఏది వీలైతే తీసుకోవచ్చు. రెండు తినగలం వాళ్ళు రెండు మంచిదే, లేకపోతే ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇలాంటివి తీసుకుంటూ వీటితో పాటు ఈ యొక్క ఖర్జూరం అంటే ఎండు ఖర్జూరం కానీ, అదేవిధంగా గ్రేప్స్ అమ్మా, డ్రై గ్రేప్స్ ఉంటాయి కమ్మా, ఎండు ద్రాక్ష, అదే కిస్మిస్ కూడా వాడుకోవచ్చు అమ్మా. అదేవిధంగా అంజీరా, ఖర్జూరా, ఇలాంటివన్నీ వాడుకోవచ్చమ్మా. సో ఉదయం పూట ఒక పద్ధతిలో ఒక ఆహారంగా తీసుకుంటే మధ్యాహ్నం వరకు ఆకలి కాదు, మళ్ళీ తినాలనేటువంటి కోరిక ఉండదు. తర్వాత మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ ఆకలి మొదలవుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రెండోది ఏంటంటే మనం ఈ ఉడికినటువంటి పదార్థాలు వాడుకోవడం వల్ల, వండినటువంటి పదార్థాలు అట్లే ఆయిల్తో తయారు చేసినటువంటి పదార్థాలు వాడుకోవడం వల్ల యాక్టివ్నెస్ కూడా తగ్గుతుందమ్మా. మనం చేసేటువంటి పనులు కూడా డల్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల ఎనర్జెటిక్గా ఉంటుంది, బాడీ నీరసం ఉండదు, నిస్తరణ ఉండదు. మధ్యాహ్నం పూట ఒక గంట లేట్ అయినప్పటికీ, ఆహారం తీసుకోవడం లేట్ అయినప్పటికీ ఆ శక్తి మాత్రం తగ్గకుండా ఉంటుందమ్మా. సో అనేక రకాలుగా మనకు బెనిఫిట్గా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పద్ధతిలో ఏం చేయాలంటే పొద్దున పూట ఈ డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్. సో ఇక్కడ కూడా మరి కొంచెం వెయిట్ టెండెన్సీ ఉండి వెయిట్ పెరిగేటువంటి వాళ్ళైతేమా ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, తర్వాత ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, తర్వాత ఈ జీడిపప్పు, ఇలాంటివి తగ్గించాలమ్మా.
వాళ్ళకు వెయిట్ పెరిగే టెండెన్సీ ఉంటుందన్నమాట. ఓకే. అలాంటి వాళ్ళు ఆ పప్పులు మామూలు వాళ్ళైతే అదొకటి ఒక్కొక్క రకం 4 పప్పులు చొప్పున నానబెట్టి తినొచ్చు. కానీ కొంచెం వెయిట్ పెరిగేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు 2 పప్పులకే పరిమితం చేయాలి. అట్లా ఇప్పుడు ఈ పుచ్చగింజలు, అదేవిధంగా గుమ్మడి గింజలు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అమ్మ, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి. కాబట్టి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ చిన్న చిన్న విత్తనాలు నేను చెప్పినటువంటి ఇవి ఎక్కువ తీసుకోవాలి. ఓకే. వెయిట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, ఆకురోట్ పప్పు ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి, జీడిపప్పు. సో పరిస్థితిని బట్టేసేసి ఆ విధంగా ఆహారంలో కొంచెం చేంజ్ చేసేసుకొని తర్వాత నేను చెప్పినట్లమ్మా ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి దొరికితే ఒకటి, లేకపోతే 2 దొరికితే 2, ఏవి ఉంటే అమ్మా ఇదే నిమిత్తం లేదు. ఆ విధంగా రోజు ఒక పద్ధతి ప్రకారం ఆహారం తీసుకున్నట్లయితే ఇంచుమించు 1 మంత్లోనే వాళ్ళకు బాడీలో ఎన్ని మార్పులు వస్తాయో వాళ్ళే ప్రత్యక్షంగా అనుభవించినాక వాళ్ళకి తెలుస్తుందమ్మా. ఓకే. సో ఇలా తీసుకోవచ్చు మనము. వేరే ఏదైనా చెప్తారేమో అనుకున్నాను. సో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, ఈ 3 కాంబినేషన్స్లో ఈ 3 టైప్స్లో ఏవైనా తీసుకోవచ్చు అంట. మనం అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటి కంట్రోల్ చేసుకొని కాస్త ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే హెల్తీగా ఉంటాము. అలాగే చెప్పండి సార్. ఇక్కడ ఇంకొకటి కూడా మన ప్రేక్షకులకు తెలియజేయాలమ్మా. సో నేను డ్రై నట్స్ ఇవి చెప్పాను కదమ్మా, ఏంటంటే షాప్లో నుంచి తెచ్చుకొని దాన్ని మసాలాలు వేయించేసేసి ఉప్పు కారము వేసేసి స్ప్రింకిల్ చేసి చేయడం అయితే వద్దమ్మా. వేయించడము, మళ్ళీ నూనెతో చేయడము, నెయ్యితో చేయకూడదమ్మా. వాటిని నానబెట్టి తీసుకోవాలమ్మా. అంతే, జస్ట్ సోక్ చేసేసి ఇప్పుడు ఒకసారి నోటి రుచి కోసం కావాలంటే అట్లాంటి ప్రక్రియలు పాటించవచ్చు. కాబట్టి ఒక ఆరోగ్యమైనటువంటి చక్కటి జీవన విధానాన్ని అవలంబించడానికి మాత్రం రెగ్యులర్గా వాడుకునే దానికి మాత్రం కనీసం రాత్రి నానబెట్టేసి పొద్దున వెన్నీ తీసుకోవాలమ్మా. సో డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఇప్పుడు ఖర్జూరం కానీ, అదేవిధంగా అంజీర కానీ, తర్వాత ఎండు ద్రాక్ష కానీ ఇలాంటివి అయితే యాజ్ యూజువల్గా తీసుకున్నా తప్పులేదు. ఈ డ్రై నట్స్ మాత్రం ఖచ్చితంగా నానబెట్టి తీసుకోవాలమ్మా. అది ప్రేక్షకులు ఖచ్చితంగా అది ఫాలో కావాలమ్మా. ఓకే. సో సోక్ చేసుకున్నవి తింటే ఇంకా మంచిగా బెనిఫిట్ ఉంటుంది. డీప్ ఫ్రై చేయడం, ఉప్పు కారాలు వేసుకొని అయితే తినకూడదంట. సో ట్రై చేయండి కొంచెం, అట్లీస్ట్ వీక్లో ఒక 2-3 డేస్ అన్నా, అట్లీస్ట్ 1 డే అన్నా అలవాటు చేసుకుని తర్వాత 2 days 3 days అలా మారడం ట్రై చేయండి. హెల్త్ కావాలి అంటే కొన్ని పాటించక తప్పదు. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.